కిరణ్ వెళ్ళిపోయాడు కిరణ్ అవి ప్రశాంత్ ప్రశాంత్ ఓ ఫాస్ట్గా అది కొంచెం తిప్పు. మరి ఈరోజు పోలీస్ దౌర్జన్యం వేడిదాకా వచ్చిందంటే మా బీఆర్ఎస్వి సంబంధించిన సీనియర్ లీడర్ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ యాది క్రాంతి అనే వ్యక్తిని నిన్న రాత్రి ట్రాఫిక్ పోలీసులు అండి లిటరల్లీ ఏదో ఒక బైక్ చెకింగ్ మీద ఒక స్టూడెంట్ని ఆపితే అయినా మా లీడర్ మన క్రాంతికి ఫోన్ చేస్తే క్రాంతి అక్కడ స్పాట్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ జస్ట్ మా క్రాంతి వచ్చేసి అక్కడ సరే ఏమైంది అని అడిగిన వెంటనే క్రాంతి మీద దాడి చేయడం జరిగింది. మరి దాడికి మా బీఆర్ఎస్పీ స్టూడెంట్స్ అందరం మేము పోలీస్ స్టేషన్కి వచ్చి అతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళకి మళ్ళీ ఎస్ఐలకి కూడా మళ్ళీ అంత పర్సనల్గా మీరు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థమవుతలేదు. మీకు కొట్టే అధికారం ఎవరిచ్చారు అని చెప్పి కూడా మేము అడుగుతున్నామండి. మేము ఈ కంప్లైంట్ని డీసీపీ గారికి మరియు మన ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్కి మరియు బీసీ కమిషన్కి కూడా మేము వీడియో జరిగింది. మళ్ళీ అక్కడ ఉన్న ఎవరైతే కామన్ పబ్లిక్ ఉంటారో కామన్ పబ్లిక్ కూడా వీడియో తీసిరంట. మళ్ళీ ట్రాఫిక్ పోలీసులకు మఫ్తీలో డ్యూటీ మళ్ళీ ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న 2-3 మఫ్తీ మా సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న కామన్ మనిషిని కొట్టి దాడి చేసి వీడియోస్ అనేవి డిలీట్ చేసిరంట. ఒకవేళ మీరు డ్యూటీ కరెక్ట్ చేస్తే మీరు వీడియో డిలీట్ చేసే అవసరం మీకేముంది? మీరు ఎవిడెన్స్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తారు? ఒక సామాన్య వ్యక్తిగా, ఒక లీడర్గా, ఒక విద్యార్థి విభాగంలో కీలకమైన నేతగా ఆయన 10 years నుంచి 12 years నుంచి ఒక చిన్న రిమార్క్ లేకుండా ఆయన ప్రాసెస్లో ఆయన ఉన్నప్పుడు ఆయన మీద దాడి చేసి బలవంతంగా అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి తరిమి వెంటనే ఆ రోజు రాత్రి ఇమీడియట్గా 11:30కి మేము పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అట్లనే అదే డ్రెస్తో ఇక్కడికి వచ్చి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ దీన్ని మన పోలీస్ ఆఫీసర్స్ కూడా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఒకవేళ దీని చర్యలు తీసుకోకపోతే మేము కఠినంగా మా బీఆర్ఎస్పీ మా స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ ఏం చేయాలో మేము మంచి ప్రోగ్రామ్ చేసింది. సివిల్ పోలీసులా ట్రాఫిక్ పోలీసులు ఏం పేరు? ఎస్ఐ శరత్ చంద్ర అని చెప్పి నల్లకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యక్తి. నిన్న రాత్రి కూడా అతను రావడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే ఓకే తప్పైంది అని చెప్పి అంటున్నారు. కానీ మేము బాధ్యత గల విద్యార్థి విభాగం నాయకులుగా తప్పైంది అంటే మీరు అదే తప్పు విద్యార్థుల మీద మీరు ఇష్టపెడుతున్నారా? మీరు ఏ విద్యార్థిని ఇష్టపెడుతున్నారా? మీరు ఇష్టం ఉన్నట్టు మీ జులుం ఏందని నాకు అర్థం కాదు, కొట్టుడేందని అర్థం కాదు నాకు. అసలు ట్రాఫిక్ అధికారులకి కొట్టే రైట్ ఎవరు ఇచ్చారన్నా? మీకు ఒకవేళ డ్యూటీ అబ్జెక్షన్ అయిందంటే మీరు వెంటనే లా అండ్ ఆర్డర్కి కాల్ చేసేది ఉండే. లా అండ్ ఆర్డర్ కదన్న చర్యలు తీసుకోవాల్సింది, మీరు కాదు కదా. ఇప్పుడు ఏమన్నా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? ఇక్కడ ఏం చేశారు? పోలీస్ వారికి మేము ఫిర్యాదు కూడా ఇచ్చినామన్నా. మేము తగిన చర్యలు చేస్తూ అంటున్నారు. ఒకవేళ 2 days చూస్తాము, మాకు కానీ న్యాయం జరగకపోతే నెక్స్ట్ మేము సిపి గారి ఆఫీసర్ని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసుకొని ఈయన ఇంతవరకు ఏమేమి చేశాడు ఇట్లనే కంటిన్యూ అవుతుందని చెప్పి 2-3 కేసులు కూడా ఉన్నాయని తెలిసింది. మళ్ళీ ఇట్లా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి ఆయన కరెక్ట్ విధుల్లో ఉంటే మాదే తప్పు ఉంటే కేసు పెట్టండి. ఒకవేళ మా వాళ్ళే తప్పు చేస్తే మీరు కేసు పెట్టండి, వాళ్ళు కూడా కేసు పెడతారు కదా. మీరు కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి మీరు ఎందుకు పిటిషన్? నిన్న కేసు ఇస్తే ఇంతవరకు పిటిషన్ కాలేదు, ఇంతవరకు జీడీ ఎంట్రీ కాలేదు. మళ్ళీ వీళ్ళకి ఎందుకు చేస్తలేరండి? అదే ఎవరైనా సరే పొల్యూషన్ కోసం ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంది కదా, కాన్స్టిట్యుయెన్సీలో ఉంది కదా అండి మనకి. మళ్ళీ కేసు ఎందుకు రిజిస్టర్ చేస్తలేరు? మీ పేరు? నా పేరు విశాల్ అండి, బీఆర్ఎస్వి హైదరాబాద్ ఇన్ఛార్జ్.